తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ, సిట్ విచారణ చేపడుతున్నాయి. సిబిఐ అధికారుల పర్యవేక్షణలో కల్తీ నెయ్యి ఘటనపై సిట్ బృందం విచారిస్తోంది. తమిళనాడు డిండిగల్ ఏఆర్ డైరీలో విచారణ చేపట్టిన సిట్ టీం తిరుపతి టీటీడీ మార్కెటింగ్ గోదాంలో కొన్ని టెండర్ల ఫైళ్లను పరిశీలించింది. అలాగే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా విచారణ చేపడుతుంది సిట్ బృందం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ, సిట్ విచారణ చేపడుతున్నాయి. సిబిఐ అధికారుల పర్యవేక్షణలో కల్తీ నెయ్యి ఘటనపై సిట్ బృందం విచారిస్తుంది. తమిళనాడు డిండిగల్ ఏఆర్ డైరీలో విచారణ చేపట్టిన సిట్ టీం తిరుపతి టీటీడీ మార్కెటింగ్ గోదాంలో కొన్ని టెండర్ల ఫైళ్లను పరిశీలించింది. అలాగే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా విచారణ చేపడుతుంది. తిరుమలలో కల్తీ నెయ్యి వివాదంపై సిట్ బృందం విచారణ కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, ఈ సిట్ బృందం విచారణ ఎంతవరకు వచ్చింది? థ్యాంక్ యూ దీపిక. తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం చూసుకున్నట్టయితే గత 6 నెలలుగా కూడా లడ్డూలో, తిరుమల శ్రీవారి అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కూడా కల్తీ నెయ్యి వచ్చింది అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి సిట్ బృందం కూడా తిరుపతిలో గత 7 రోజులుగా కూడా తిష్ట వేసింది. ఇక్కడ ఏమి నిజంగానే కల్తీ నెయ్యి కల్తీ అయ్యిందా లేదా అనే దాని మీద పూర్తి విచారణ చేసేటట్టు కూడా మనకు తెలుస్తుంది. 2-3 రోజుల క్రితం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా కూడా 4 బృందాలుగా కూడా సిట్ అధికారులు కూడా పూర్తిగా కూడా వారి యొక్క విధులను నిర్వహించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు తిరుమలకు సంబంధించినటువంటి పోర్టులో ఉన్నటువంటి ఉద్యోగస్తులను కూడా విచారించారు. అదేవిధంగా చెన్నైలో మనం చూసుకున్నట్టయితే డిండిగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఆ యొక్క సంస్థ ఈ యొక్క నెయ్యికి సంబంధించినటువంటి వస్తువులని తిరుమలకు పంపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎటువంటి నిజమైనటువంటి నెయ్యిని పంపిందా లేదా కల్తీ నెయ్యి పంపిందా అనే దాని మీద పూర్తిగా కూడా డిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఫార్మ్ దగ్గర కూడా వీళ్ళు విచారణ చేసినటువంటిది కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనం ఇవాళ చూసుకున్నట్టయితే అలిపిరి శ్రీవారి మెట్ల వద్ద ఉన్నటువంటి మార్కెటింగ్ గోడౌన్ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యి గోడౌన్ ఉంది. ఆ గోడౌన్లో కూడా ఇవాళ సిట్టు బృందం అక్కడే ఉండి ఆ యొక్క విచారణ, అంటే ఎటువంటి నెయ్యిని సరఫరా చేస్తారు, ఏ కంపెనీల నుంచి తిరుమల శ్రీవారికి నెయ్యి వచ్చింది అనేటువంటి దాని మీద కూడా పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అన్నిటి విచారణల నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా సిబిఐకి ఒక నివేదికను కూడా సిట్ ఇచ్చేటటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అంటే మొత్తం మీద కూడా ఈ యొక్క సిట్ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క దర్యాప్తు ఏదైతే ఉందో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదైంది. అక్కడ ఉన్నటువంటి సిడి ఆధారంగా కూడా ఈ యొక్క కేసు పూర్వాపరాలను కూడా ఈ యొక్క సిట్ పరిశీలించేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మనం ప్రత్యేకంగా కూడా చూసుకున్నట్టయితే ఇవాళ తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లో టెండర్లు ఫైల్ కూడా పూర్తిగా కూడా పరిశీలించారు. గతంలో ఏ సంస్థల నుంచి నెయ్యి ఇక్కడికి వచ్చింది అనేటువంటిది పూర్తిగా కూడా వివరాలు సేకరించే దాంట్లో కూడా సిట్ పూర్తిగా కూడా నిమగ్నమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా తమిళనాడు డిండిగల్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు తమిళనాడు డిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఫామ్ సంబంధించినటువంటి, అంటే ఈ యొక్క నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి ఏఆర్ డైరీ ఫారంకి ఎటువంటి నెయ్యి సరఫరా చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎన్ని విభాగాలుగా కూడా ఈ యొక్క నెయ్యిని సరఫరా చేస్తారు, ఎన్ని ఏళ్ళుగా కూడా సరఫరా చేస్తున్నారు, అసలు స్వచ్ఛమైన నెయ్యి వచ్చిందా లేదా అనేటువంటిది కూడా పూర్తి విచారణ డిండిగల్లో కూడా చేసినట్టు మన దగ్గర సమాచారం ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎన్డీడీబీ పరీక్ష నివేదికలో బయటపడినటువంటి అంశం కూడా సిట్ పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్లయితే సిబిఐ నుంచి 2 అధికారులతో పాటు రాష్ట్రం నుంచి కూడా 2
FSS అధికారులు కూడా ఇందులో ప్రథమంగా కూడా ఉన్నారు. మొత్తం ఈ యొక్క సిట్టు 4 బృందాలుగా కూడా విడిపోయి తన యొక్క దర్యాప్తును కొనసాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి దర్యాప్తు అనంతరం ఇక్కడ ఉన్నటువంటి కేసు వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సేకరించి ఈ యొక్క నివేదికను పూర్తిగా కూడా సిబిఐకి ఇవ్వనుంది. సిబిఐకి ఇచ్చిన తర్వాత కూడా కేసు ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రస్తుతం గత 7 రోజులుగా కూడా ఈ యొక్క సిట్టు బృందంలో ఎవరైతే ఉన్నారో 4 సభ్యులు డిఎస్పీ ర్యాంక్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. అదేవిధంగా స్టేట్కి సంబంధించి సెంట్రల్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. మొత్తం వీరు ఇచ్చినటువంటి పూర్తి నివేదికను కూడా అంటే అసలు ఏం జరిగింది, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అన్ని కోణాల్లో క్షుణ్ణంగా కూడా ఆలోచించి అసలు జరిగినటువంటి తప్పిదాలు ఏంటి, నిజంగానే తిరుమల శ్రీవారికి సప్లై చేసేటువంటి నెయ్యి గీ ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా కూడా అవకతవకలు ఉన్నాయా, సరైనటువంటి నెయ్యిని అంటే ఆవులకు సంబంధించినటువంటి నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదంలో వినియోగించారా లేదా అనేటువంటిది పూర్తిగా కూడా దర్యాప్తులో కూడా తేటతెల్లం చేయనున్నారు. అంటే మొత్తం మీద జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఒకవైపు తిరుమల శ్రీవారి పోర్టులో ఉన్నటువంటి ఉద్యోగస్తులను సైతం కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి టీటీడీ పరిపాలన భవనం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే ఈ నెయ్యికి సంబంధించినటువంటి టెండర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శాఖ దాదాపు 600 శాఖలు ఉన్నాయి టీటీడీలో. దానికి సంబంధించినటువంటి నెయ్యి సరఫరాకు సంబంధించినటువంటి శాఖ ఏదైతే ఉందో దానికి ఆ యొక్క శాఖలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పూర్తిగా కూడా విచారణ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇవాళ ఉదయం మనం చూసుకున్నట్లయితే సిట్ బృందం ఏదైతే ఉందో ఈ యొక్క టీటీడీ అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్నటువంటి మార్కెట్ గోడౌన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పూర్తి ఫైళ్లను కూడా సిట్ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని పూర్తిగా కూడా దాని యొక్క పరిశీలన కూడా తీసుకున్నారు. అక్కడ నిజమైనటువంటి నెయ్యి వస్తుందా, టెండర్లు ఏమేమి జరిగాయి, ఆ యొక్క టెండర్లకు సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఎటువంటి టెండర్ల ద్వారా యొక్క నెయ్యిని తీసుకొచ్చారు ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా విచారణ చేసేటట్టు కూడా మనకు తేటతెల్లమవుతుంది. మొత్తం మీద ఆ యొక్క సిట్ అధికారుల బృందం దాదాపు 7 రోజులుగా కూడా తిరుపతిలోనే వారి యొక్క మకాం పెట్టారు. అసలు ఏమి నిజంగా కూడా ఆ టీటీడీలో జరుగుతున్నటువంటి యొక్క భక్తుల మనోభావాలు పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల శ్రీవారికి అనేక మంది భక్తులు ఉన్నారు. ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ దేవదేవుని చూడటానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు చేకూర్చి కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి అంటే ప్రధానంగా వారి యొక్క శ్రీవారితో సమానంగా పోల్చేటువంటి లడ్డు ఏదైతే ఉందో పూర్తిగా కూడా దాంట్లో కల్తీ నెయ్యి ఉంది అనేటువంటిది కూడా ఈ యొక్క కేసు ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుంచి కూడా దీన్ని పూర్తిగా కూడా ఈ యొక్క కేసును ఛేదించేటువంటి పనిలో కూడా సిట్టు ఉంది. మరో 10 రోజుల్లో కూడా పూర్తి నివేదికను సిబిఐకు సిట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఎవరెవరు నిజ నిర్ధారణ బయటపడేటువంటి పరిస్థితి కనపడుతుంది. దివ్య. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.